వైఎస్ఆర్సీపీ పంచన చేరి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా దోచుకోవాలి అనే దానిపైన సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టిపోవడానికి ప్రధాన కారకుడు అయ్యాడు. ఇవాళ అతని లైంగిక వేధింపులు కానీ, అతను మహిళలతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన విధానం కానీ, లేకపోతే కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టిన విధానం కానీ, ఇంతకాలం విశాఖపట్నం వారు మా భూములు మాత్రమే దోచుకున్నారని ఆలోచన చేస్తే ఇవాళ మహిళల శీలాలు కూడా దోచుకున్న ఘనత విజయసాయి రెడ్డి గారికి దక్కింది. అటువంటి చీకటి వ్యవహారాల్ని వాళ్ళు మీడియా బయట పెడితే, ముఖ్యంగా మహాన్యూస్ వంశీ గారు విజయసాయి రెడ్డి గారి చీకటి వ్యవహారాలన్నీ బయట పెడితే దాన్ని తట్టుకోలేక అక్కసు వెళ్ళగక్కుతూ అభ్యంతరకరమైన పదజాలం వాడుతూ దూషించడం అనేది ఏ విధంగా సమంజసమో విజయసాయి రెడ్డి గారు చెప్పాలి. అదేవిధంగా వారు మాట్లాడుతూ చెప్పారు, నేను పార్లమెంట్ సభ్యుడిని, రాజ్యసభ సభ్యుడిని, ఏదైనా మా పైన అభియోగాలు ఇచ్చినప్పుడు నా వివరణ తీసుకుని మాత్రమే ఇవి పరిశీలించాలని. మరి ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు, అందులో లోక్సభ సభ్యుడు కాదు, రాజ్యసభ సభ్యుడు, మీరు గౌరవప్రదమైన పెద్దల సభలో ఉన్న వ్యక్తి ఇటువంటి నీచమైన భాష వాడుతూ మీడియాను దూషించడం అనేది తీవ్రమైన అభ్యంతరకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మాటలు మాట్లాడేటంటే నిరక్షరాస్యుడు కాబట్టి ఏ భాష మాట్లాడినా కొంతవరకు ఆయనకి వెసులుబాటు ఉంటుంది. కానీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా చదువుకున్న వ్యక్తి ఈ విధమైన భాష మాట్లాడాడు అంటే ఆయన అసహనాన్ని తెలియజేస్తా ఉంది. నేను ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ గారిని కోరేది ఒకటే, ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి నీచమైన భాష మాట్లాడుతూ నీచమైన సంస్కృతితో వ్యవహరించే వ్యక్తుల్ని తక్షణమే రాజ్యసభ పదవి నుంచి తొలగించమని చైర్మన్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున.